ఇంకెందుకు నా కడుపులో బిడ్డని చంపేయడానికి. అయ్యో అయ్యో ఏం మాట్లాడుతున్నావు హారిక? వసు నీ బిడ్డనెందుకు చంపుతుంది? తన బిడ్డ కడుపులోనే చనిపోయింది కాబట్టి, వారసుని కనే అదృష్టం తనకి లేదు కాబట్టి. నేను ప్రెగ్నెంట్ అయ్యానని, వారసుని కంటున్నానని వసు అక్కకి అసూయగా ఉంది. అందుకే నా బిడ్డని చంపాలనుకుంటుంది. ఆపుతావా? నోటుకొచ్చిందంతా మాట్లాడుకో. నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడింది వసు వదినే. అలాంటి వదిన మీద నిందలు వేస్తున్నావా? నింద కాదండి, నిజం చెప్తున్నాను. నేనంటే మొదటి నుంచి అక్కకి ఇష్టం లేదు. అత్తగారు నన్ను సాధిస్తోంది. మీ ముందు ఒకలా, నా ముందు ఒకలా ప్రవర్తిస్తోంది. వసు అలా ఎప్పుడు చేసింది హారిక? మీ ముందు నటిస్తుంది, నాకు నరకం చూపిస్తుంది. ఈ బాధలు పల్లేక నేను విడాకులు తీసుకుందాం అనుకున్నాను. కానీ బస్సు ఒక అడ్డుపడింది. నాకు సగం ఆస్తి ఇస్తానని ఆశ పెట్టి నన్ను ఆపేసింది. మాటిచ్చిన మనిషి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నీకు సగం ఆస్తి ఇవ్వడం ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి? బస్సు అక్క నాతో ఒప్పందం చేసుకుంది కాబట్టి. అవునదినా, అప్పుడు నువ్వు లేవు. ఈ ఆస్తంతా తనదే అయినట్టు వసు హారికకి మాటిచ్చింది. సగం ఆస్తికి టెండర్ పెట్టినావా హారిక? ఎంత పెద్దెత్తేసావే. అంటే ఆస్తి కోసమే నువ్వు విడాకులు తీసుకోకుండా ఇక్కడున్నావా హారిక? ఆస్తి కోసం కాదుత్తయ్య, వారసుడి కోసం ఉన్నాను. ఈ వంశ రక్తం నాలో ఊపిరి పోసుకుంటుందని వారసునివ్వాలనున్నాను. వారసుడి కోసమే బస్సు అక్క ఎన్ని బాధలు పెడుతున్నా ఓర్చుకుంటున్నాను. హారికను వసు ఎన్ని కష్టాలు పెడుతుందో నేను స్వయంగా చూశానదినా. అదేంటని అడిగిన పాపానికి వసు నన్ను కూడా కొట్టిందదినా. వసు గారు మిమ్మల్ని ఎందుకు కొట్టారో అమ్మకు చెప్పమంటారా అత్తయ్య? అనవసరంగా వసు గారి మీద నిందలేస్తే నేను ఊరుకోను. వసు గారంటే ఇక్కడ అందరికీ తెలుసు. మరి హారికకు ఆస్తి ఇస్తానని ఆశ పెట్టి మాట తప్పడం మంచిదా అభి? కడుపుతో ఉన్న వాళ్ళు ఆశ పడితే అది తీర్చాలి అంటారు. మీరేమో నన్ను కష్టాలు పెడుతున్నారు తప్పితే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవట్లేదు. వసు గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పరు. నీకిస్తామన్న సగం ఆస్తి 2 రోజుల్లో నీ సొంతం అవుతుంది. అభి, అవునమ్మా, ఈ ఆస్తిలో సగం హారికకు చెందుతుంది. తన కడుపులో ఉన్న వారసుడికి చెందుతుంది. సగం ఆస్తి ఇచ్చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి? భాస్కర్కి ఏమివ్వాలి? అభి వసూలు ఏం చేసినా ఈ కుటుంబం కోసం చేస్తారమ్మా. వాళ్ళ నిర్ణయం మాకు సమ్మతమే. హారిక ఈ ఇంట్లో ఉండటమే మాకు కావాలత్తయ్య. కానీ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా?
అన్నీ ఆలోచించే వసుగారి నిర్ణయం తీసుకున్నారమ్మా. దయచేసి మీరు అడ్డు చెప్పకండి ప్లీజ్. అన్నయ్య, కార్ తీయండి, హారికను హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే. అవసరం లేదు బావగారు, నొప్పి తగ్గిపోయింది. ఆస్తి వస్తుంటే నొప్పి ఎందుకుంటుంది? వెళ్ళవే, మళ్ళీ నొప్పి ఎక్కువైతే సమస్య కదా. ఇప్పుడు వద్దా అండి, తర్వాత నొప్పి వస్తే వెళ్తాను. అభి, ఏంటమ్మా? ఎందుకు అభి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఈ ఆస్తిని హారికకి ఇవ్వడం ఏంటి? నా తమ్ముడు భార్యకే కదమ్మా ఇస్తున్నాను. అయినా ఇది నా ఒక్కడి ఆస్తి కాదు కదా, మా ముగ్గురు అన్నదమ్ములదే. అలా అనుకోవడం నీ మంచితనం అభి. ఇదంతా నీ కష్టార్జితం. ఇందులో ఒక్క రూపాయి కూడా భాస్కర్ అఖిల్ది కాదు. ఎందుకు కాదమ్మా? మేము ముగ్గురం ఒక్కటైనప్పుడు ఈ ఆస్తి కూడా మా ముగ్గురిదే కదా. ఇందుకే అభి నువ్వు మీ నాన్నకి ఇష్టమైన కొడుకువయ్యావు. నేనంటే నీకు ఇష్టం లేదమ్మా? ఉందభి, నిన్ను పెంచానే తప్ప నవమాసాలు మోసి కనలేదు అనే లోటు కూడా ఉంది. కంటేనే అమ్మ కాదమ్మా, నువ్వు నాకు కన్నా తల్లి కన్నా ఎక్కువ. నువ్వు నన్ను అంత బాగా చూసుకున్నావు. అందుకే రుణం తీర్చుకుంటున్నావా అభి? ఓసారి మీ అన్నయ్య తమ్ముడికి ఆస్తిచ్చావు, వాళ్ళు నిలబెట్టుకున్నారా? ఆస్తి పోగొట్టి అప్పుల పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆస్తిస్తానంటున్నావు. ఎప్పుడు వాళ్ళ గురించేనా? వసు గురించి ఆలోచించవా? హారికకు ఆస్తి ఇవ్వాలని వసుగారే చెప్పారమ్మా. అలా ఎందుకు చెప్పావు వసు? ఎందుకు చెప్పకూడదు అత్తయ్య? నీ భర్త ఆస్తిని నీ మరిది భార్యకివ్వటం నీకు సంతోషమా? చాలా సంతోషం అత్తయ్య. అభి గారు మీకు కనని కొడుకైతే అఖిల్ నేను పెంచని కొడుకు. అఖిల్ హారికను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ జంట విడిపోకూడదు. హారిక దూరం అయితే అఖిల్ తట్టుకోలేడు. అందుకే హారికకి ఇష్టమైన ఆస్తిని ఇవ్వాలనుకున్నానత్తయ్య. వారసుని కనబోతున్న హారికకు ఆస్తిని కానుకగా ఇవ్వాలనుకున్నాను. అఖిల్ని కొడుకు అన్నావు. నీదెంత గొప్ప మనసు వసు. నీ గురించి నాకు తెలిసినా అప్పుడప్పుడు కోపంతో నిన్ను తిట్టేదాన్ని. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, మీరేమన్నా అవి నాకు దీవెనలే. అఖిల్ గురించి మీ మావయ్య కూడా ఇంతలా ఆలోచించలేదు. వాడికి నిజమైన అమ్మా నాన్నలు మీరిద్దరే. అవునమ్మా, అన్నయ్య వదినలు నాకు పునర్జన్మనిచ్చారు. వీళ్ళు లేకపోతే నేనెప్పుడో చనిపోయి ఉండేవాణ్ణి. అన్నయ్య నా కళ్ళయి నాకు ముందు చూపునిచ్చాడు. వదిన నా కాళ్ళై నన్ను నడిపించింది. డిప్రెస్ అయిన నాకు ధైర్యం చెప్పారు. జీవితం మీద ఆశ కల్పించారు. ఈ స్థితిలో కూడా నేనేదైనా సాధించగలనని నమ్మకం ఇచ్చారు. వీళ్ళు నాకు మరో అమ్మా నాన్నలే కాదు, ప్రత్యక్ష దైవాలు కూడా. భాస్కర్ పావని,
మీరు మా తర్వాత ఇంటికి పెద్దవారు. మీకు చెప్పకుండా అభి వసూలు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మీకు బాధ అనిపించలేదా? వయసుకే నేను పెద్దవాడినమ్మా, కానీ అవియే నాకు నాన్నలాంటివాడు. అప్పుడప్పుడు నేను తన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళినా తను ఎప్పుడు నన్ను వదలలేదు. నీడలా నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నాన్నలా నన్ను కాపాడుకుంటున్నాడు. అభి ఏ నిర్ణయం తీసుకున్నా నాకిష్టమేనమ్మా. అభి నా తమ్ముడు. అభియే నాకు కొండంత ఆస్తి. వసు ఈ ఇంటికొచ్చినప్పుడు ఒక తోటి కోడలిగా నేను తోడుగా ఉందామనుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు వసునే నాకు బలమైంది. పేరుకే నేను తనకు అక్కని, నిజానికి వసునే నాకు అన్ని. ఈరోజు శ్రావ్య పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అంటే వసు అభిలే కారణం. అలాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమెదురు చెప్పం. ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావభి. మీ ముగ్గురు కలిసుండాలనే మీ నాన్నగారి కల నిజం అవ్వడాన్ని చూసి ఆనంద బాష్పాలంతే. మేం కలిసి ఉండాలని అన్నయ్య వదినలు ఎంతో కష్టపడ్డారమ్మా. ఇప్పటికీ మేము వీళ్ళని కష్టపెడుతూనే ఉన్నాం. కలిసి ఉండటంలో ఇష్టం తప్ప కష్టం ఉండదకి. చివరి వరకు మనమంతా కలిసే ఉండాలి. ఉంటాం వసు. మీరుండగా ఈ కుటుంబం చెదిరిపోదు. మీరెవ్వర్నీ విడిపోనివ్వరు. ఆ రాముడికి సీత ఎంత బలమో మన అభిరామ్కు వసు అంత బలమమ్మా. అభి స్థానంలో వేరే వాళ్ళున్నా, వసు స్థానంలో ఇంకెవరైనా వచ్చినా ఈ కుటుంబం ఇలా ఉండేదే కాదు. నిజమే భాస్కర్. ఈ కుటుంబానికి అభి కప్ అయితే వసు పై కప్ అయింది. మీ నాన్న నేను బతుకున్నన్నాళ్ళు మీరు కలిసుండాలని అనుకున్నాం. నా కోరిక నెరవేరింది. ఎప్పటికీ ఈ కుటుంబం ఇలాగే ఉండాలి. ఏ దుష్టశక్తి మిమ్మల్ని విడదీయకూడదు. రేపు ఎల్లుండో నాకు ఆస్తొస్తుంది. అందరి మీద నాది పైచేయి అవుతుంది. వసు అక్క నా కాళ్ళ మీద పడేలా చేసుకుంటాను. అందరూ నేను చెప్పినట్టే వింటారు. హారిక, హారిక, వసు నీ కడుపు మీద కొట్టింది కదా, హాస్పిటల్కి వెళ్లకుండా అప్పుడే నొప్పి తగ్గిపోయింది అన్నావేంటి? వసు అక్క నా కడుపు మీద కొట్టలేదాంటీ. జస్ట్ తన చేయి నాకు తగిలిందంతే. మరి కడుపు మీద కొట్టినట్టు అంత ఓవర్ యాక్షన్ చేసావేంది హారిక? అంతలా ఓవర్ యాక్షన్ చేశాను కాబట్టి నా యాక్టింగ్కి వెంటనే రియాక్షన్ వచ్చింది. ఆస్తి రాసిస్తామన్నారు. అంటే ఆస్తి కోసం నాటకం ఆడావా? కాదు, టైం చూసి నా తలరాత మార్చుకోవాలనుకున్నాను. అబ్బా, నీ స్కెచ్ చూసి ఏమో అనుకున్నానమ్మాయి. నువ్వు చాలా తెలివైన దానివే హారిక. ఆ? మరి నీలా పల్లెటూరుది అనుకున్నావా? ఆ? పెద్ద పెద్ద చదువులు చదివింది. ఇదిగో అత్త, సిటీలో ఉండి నువ్వేం చేసావు? ఈ ఇంట్లో ఉండడం తప్ప. నిన్ను ఆగండి ఆగండి, మనలో మనకి గొడవలొద్దు. మనం ముగ్గురం ఒకటి. మనం ముగ్గురం ఒకటి అంటున్నావు కాబట్టి నిన్నొకటి అడగచ్చా? నీకు ఆస్తి వచ్చాక నాకెంతో కొంత ఇవ్వవా? తప్పకుండా ఇస్తానంటీ. నువ్వు మా మామ్ తర్వాత మామ్వి. నా బంగారు తల్లివే నువ్వు. అమ్మ ముసలత్త, ఈ వయసులో నీకు ఆస్తెందుకే? నువ్వు అడిగావు కాబట్టి నేను కూడా అడుగుతాను.
ఆ, హారిక, నేను కూడా ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అడగండి. ఏంటి, నీకు కూడా ఆస్తిలో వాటా కావాలా? ఇదేం ప్రసాదం కాదు అందరికీ పంచిపెట్టడానికి. ఆ? ఆంటీ, వదిన ఏం అడుగుతుందో అడగనివ్వండి. హారిక, ఇదిగో ఆస్తిలో వాటా కాదు గాని నన్ను నా మొగుడు వదిలేశాడు. నా కొడుకు చిన్న పిల్లాడు. బతికి చెడ్డదాన్ని. ఇదిగో నీకు ఆస్తి వచ్చాక నాకు కూడా ఎంత కొంత ఇచ్చావనుకో, ఇలా ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఉండడం కాదు, మా ఇంట్లో ఉంటాము. నువ్వు బతికి చెడిన దానివి కాదే, బతక నేర్చిన దానివి. ఈ ఇంట్లో తేరగా ఉంటున్నావు కదా, మళ్ళీ ఇంకో ఇల్లు ఎందుకు నీకు? వయసు అయిపోయిందానివి కదా, నీకు డబ్బులు ఎందుకత్తా? ఏంటి? నువ్వు ఏం ఎందుకు అడిగావు? మాట్లాడుతున్నావు? ఇదిగో, ఆగండి ఆంటీ, ఆగండి ఆగండి. మీ ఇద్దరికి డబ్బులిస్తాను, గొడవ పడకండి. డబ్బు రాగానే నా రాజాను జైలు నుంచి విడిపించి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. డబ్బులొచ్చాక కిట్టుతో ఊరెళ్ళిపోయి అప్పులన్నీ కట్టేసి హాయిగా ఉంటాను. ఆస్తి రాగానే అందరినీ ఒక ఆట ఆడుకుంటాను. కంగ్రాట్స్ అఖిల్, మనకి ఆస్తి రాబోతుంది. మనకు కాదు, నీకు. అదేంట్రా, దానికి ఆస్తి వస్తే నీకొచ్చినట్టేగా? ఇప్పుడు మనకు ఆస్తి ఎందుకు హారిక? పుట్టబోయే మన బేబీకి కావాలి కదా అఖిల్. ఒరే తమ్ముడు, ఆస్తి లేకపోతే అష్ట కష్టాలు పడాల్సి వస్తుందిరా. నన్ను కిట్టుగాన్ని చూసావుగా, ఎన్ని బాధలు పడుతున్నామో. నిన్నంటే బావ వదిలేసి వెళ్ళాడక్క. హారికకు నేనున్నాను కదా. నీ కాళ్ళు ఎప్పుడొస్తాయో తెలీదు, అప్పటి వరకు సంపాదన ఉండదు. రేపు నీకు బిడ్డ పుట్టాక ఎవరిని డబ్బులు అడుగుతావరా? ఆస్తి ప్లాన్ నీదేనా అత్తయ్య? లేదా నువ్వే దీనికి ఐడియా ఇచ్చావా? ఆంటీ ఎందుకు ఇస్తుంది అఖిల్? నేనిక్కడే ఉంటే సగం ఆస్తి ఇస్తామని బస్సు అక్క అభిభావాలు చెప్పారు కదా. నీ మనసు మారుతుందని చెప్పావు. నువ్విలా డబ్బు చుట్టూ తిరుగుతావని నేను అనుకోలేదు. అయ్యో, ఈ ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోందిరా తమ్ముడు. పైసేమి పరమాత్మ హై. నువ్వు కూడా ఏంటక్క? దానికి ఇంట్లో ఏం తక్కువైందని ఆస్తి అడుగుతుంది. ఇప్పుడు బానే ఉంది అఖిల్, రేపేమైనా జరగచ్చు కదా. ఆస్తులు పోయి వీధిన పడతామంటున్నావా? ఆల్రెడీ అది జరిగింది కదా. అప్పుడు కూడా అన్నయ్య వసు వదినే మనల్ని పోషించారు కదా. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు కదరా. ప్రతిసారి పాత్రలు కడిగి ఇడ్లీలు అమ్మటం అంటే కష్టం కదరా. ఆ మాత్రం ముందు చూపు తనకుంటే కదా ఆంటీ. నన్ను తిట్టడం తప్ప అఖిల్కి తెలివే లేదు. ఆస్తి అడిగి పెద్ద తప్పు చేస్తున్నావు హారిక. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, ముందు ముందు నీకే తెలుస్తుంది. భాస్కర్ అన్నయ్యే అమ్మాయి కూడా అనుకున్నాను, కానీ అసలైన తింగరోడు వీడే. అయినా ఆస్తుస్తుంటే వద్దంటాడేంది? అందుకే నేను ఆస్తి కావాలంటున్నాను. మ్మ్. ఎక్కడ పెట్టాను? హలో సార్, నేను 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. ఈలోపు మీరు అకౌంట్ చెక్ చేస్తూ ఉండండి. యా. వసు గారు, హా? ఏమైందండి? ఏం లేదు. ఎందుకంత చిరాగ్గా కోపంగా ఉన్నారు? మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. అసలు ఏం వెతుకుతున్నారో చెప్పండి. అయ్యో, ఏదో వెతుకుతున్నానండి. వసు గారు, ఏంటండి అసలు ఏం వెతుకుతున్నారో కూడా గుర్తులేదా మీకు? గుర్తుందండి, కానీ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఇంట్లో ఎక్కడ పెట్టింది అక్కడ ఉండట్లేదు. టెన్షన్ వస్తుంది. వసు గారు, వసు గారు, ఇలా రండి. రండి, ఇలా రండి, కూర్చోండి. ఏంటండి? కామ్ డౌన్. ఓకే, కూల్గా ప్రశాంతంగా ఉండండి. టేక్ ఎ బ్రీత్. అయ్యో, అది కాదండి. చెప్పింది చేయండి. కళ్ళు మూసుకోండి. ఇన్హేల్ 1 2 3 4. ఎక్సేల్.
ఇన్హేల్, మళ్ళీ ఇన్హేల్, మెల్లగా వదిలేసేయండి. మళ్ళీ తీసుకోండి, మెల్లగా మెల్లగా. మళ్ళీ తీసుకోండి. యోగా చేస్తున్నారా? వా, డూ వాట్ ఐ సే. మళ్ళీ ఓకే, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి. ఊపిరి పీల్చి వదలమన్నారు. 2 చేయండి. 1 2 3